హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టర్స్కి ఎక్స్ట్రీమ్లీ సారీ బికాజ్ చాలా లేట్ అయిపోయింది మీ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేయడం కోసం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ ముందుకి అద్భుతమైన వీడియో అయితే తీసుకురావడం జరిగింది, కేవలం మీకోసం మాత్రమే. సో ఫ్రెండ్స్, చాలామంది ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టర్స్గా జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఒకటే, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపిలా చేద్దాం అనుకుంటున్నారు. అవునా? సో ఎస్ఐపి అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు ఎస్ఐపి అంటారు, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ నేను ఇంత పే చేస్తానని చెప్పి మీరు మ్యూచువల్ ఫండ్స్కి ప్లెడ్ చేస్తారు కదా, అలానే స్టాక్ ఎస్ఐపి కూడా చేసుకోవాలి. స్టాక్ ఎస్ఐపి అంటే ఏంటి? స్టాక్స్లో కూడా ఎవ్రీ మంత్ నేను ఈ కంపెనీలో పక్కా ఒక షేర్ కొంటాను, లేకపోతే పక్కా 2 షేర్లు కొంటాను అనేది మీరు ప్లెడ్ చేసుకోవాలి. ప్లెడ్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని మీరు ఎవ్రీ మంత్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీరే మంచి రిటర్న్స్ తీయగలుగుతారు, తెలుసా? సరే, అయితే నేను మ్యూచువల్ ఫండ్స్కిను అండ్ స్టాక్ మార్కెట్స్కి రెండింటికి కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి అండ్ స్క్రీన్లో వదిలేస్తారు. ఓకే, సో ఈ వీడియోలో కేవలం మీకోసం మంచి కంపెనీస్ని అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి ఏమంటారు డిస్ట్రాక్షన్స్ లేకుండా హ్యాపీగా వినండి. అండ్ వీడియో చాలా లెంగ్త్ అయితే ఎక్కువ ఉంటుంది, బట్ ప్రాబ్లం లేదు, మీకు వర్తే. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండండి, మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా మనం పాయింట్లో కానీ వెళ్ళిపోయినట్టయితే అసలు స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే పక్కన పెట్టేయండి. ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్లో ఏది బెటర్ కంపెనీస్ ఉన్నాయి మీకు తెలుసా? సో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టార్ అనాలిసిస్ అయితే చేయాలి. సో ఫస్ట్ బెస్ట్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు నచ్చిన అండ్ ఫ్యూచర్లో కూడా కొంచెం గ్రో అయ్యే అవకాశం ఉండే సెక్టార్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, సో అందులో 5 సెక్టార్స్ అయితే మీకోసం నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు. ఓకే, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 lakhs తీసుకొని వెళ్ళి ఒకే స్టాక్లో పెట్టేస్తే నేను ఎక్స్ఎన్ని తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టినట్టు. ఆ స్టాకు ఒకవేళ రాకెట్లో వెళ్ళిపోయింది అనుకోండి, నేను కూడా రాకెట్లో వెళ్ళిపోతాను. ఒకవేళ స్టాక్ అనేది కిందకి పడిపోయింది అనుకోండి, నేను డైరెక్ట్గా రాకెట్ ఫెయిల్ అయితే ఎక్కడ పడుద్ది? సముద్రంలో పడిపోద్ది కదా, అలా మనం కూడా పడిపోతాం. అయితే అందుకనే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటాం. అంటే ఒక కంపెనీ ఒకవేళ మన పోర్ట్ఫోలియోలో ఉండేది బెటర్గా పర్ఫామ్ చేయకపోతే ఇంకొక కంపెనీ మనల్ని లేపుతుందనమాట. సో ఇది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, అంటే ఒక వ్యక్తి 5 రకాల బిజినెస్లు చేస్తున్నట్టు అనమాట. అర్థమైందా? సో అలా 5 సెక్టార్ అనాలిసిస్ అయితే చేసి మీకోసం బెస్ట్ 5 సెక్టార్స్ ఏదైతే మీరు 3 years 5 years 10 years మీరు చెప్పారో, సో ఆ రేంజ్లో మీకు మంచి స్టాక్స్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సెక్టార్ ఏంటి అంటే ఆటో సెక్టార్. ఆటో సెక్టార్ అనేది ప్రస్తుతానికి బాగా కుదేలై ఉంది. సో ఈ టైంలో మీరు ఎంట్రీ అవ్వచ్చా లేదా అని అంటే డెఫినెట్గా మీరైతే ఎంట్రీ అవ్వచ్చు, బట్ కొంత స్టాప్ లాసులతో ఎంట్రీ అవ్వండి. రెండోది, అసలు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడే కాదు, గత 2-3 years వరకు కూడా పడుకుంటూనే వస్తుంది. ఏవి కూడా ఒక కోసాన లెగటమే లేదు. సో అయినప్పటికీ కూడా ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, బ్యాంకింగ్ సెక్టార్. ఈ సెక్టార్ గురించి మీకు చెప్పనవసరమే లేదు, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫస్ట్ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం రిస్క్ ఫేస్ చేస్తాయి, ఫ్యూచర్లో కూడా కొంచెం రిస్క్ ఫేస్ చేస్తాయి. బట్ ఎందుకు నేను ఇవి సజెస్ట్ చేస్తున్నానంటే, ఈ మొత్తం అన్ని సెక్టార్స్తో కానీ కంపేర్ చేస్తే గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసేవి కేవలం 2 సెక్టార్స్. ఒకటి ఆటో ఇండస్ట్రీ, 2 బ్యాంకింగ్. ఈ రెండిట్లు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇవి బాగా పతనానికి కానీ గురైనట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకుంటుంది. కేవలం ఈ 2 సెక్టార్స్నే, మిగతా ఏ సెక్టార్ని కూడా గవర్నమెంట్ అంతగా పట్టించుకోదు. అర్థమైందా మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానో? అంతే, ఇదే లెక్క అనమాట. నెక్స్ట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనం రెగ్యులర్గా వాడే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అనమాట. లైక్ ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒక్కసారి లేదా 2-3 సార్లు కొనగలం మన లైఫ్లో, అంతకు మించి కొనం. ఏంటి? ఎయిర్ కండిషనర్ ఎప్పుడు కొనరుగా. సో ఇవి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మనం వాడుకుంటాం. వాషింగ్ మిషన్స్ సంవత్సరానికి ఒక టైం ఏమైనా కొంటామా? లేదు, ఇవి కూడా మనకి అట్లీస్ట్ ఇది కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్లోకి వస్తాయి. ఇలా సో మనుషులు ఇక రానున్న రోజుల్లో లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడతారు, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొంటూనే ఉంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కండిషనర్ లేదా లైక్ ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లోకే వస్తాయి. ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఫ్యూచర్లో దాని వాడకం పెరుగుతుందే తప్ప తగ్గదు. నెక్స్ట్, ఎఫ్ఎంసీజీ సెక్టర్. నేను అసలు చెప్పనవసరం లేదు. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ ఎఫ్ఎంసీజీలోకి వస్తాయి. కోల్గేట్ పేస్టు ఉదయం లెగ్గానే మీరు చూసేది అదే, పెప్సిడెంట్ కానీ కోల్గేట్ కానీ ఇవే కదా మీరు చూస్తారు. లేదు అనుకుంటే సెర్లాక్ ఎవరు చేస్తారు? నెస్లే.
సో మన పిల్లలకి అది లేకుండా ఉండగలమా? లేదు, మినిమం బ్రాండెడ్ అనమాట. ఓకే, సో ఆ బ్రాండ్ మెయింటైన్ చేస్తారు. సో ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉంటాయి. ఇది లేకుండా ఒక వ్యక్తి మన ఇండియాలో బతకగలరా? ఈ ప్రోడక్ట్స్ చూడకుండా బతకలేరు. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయి మిగతా అన్ని సెక్టార్స్తో కంపేర్ చేస్తే. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నాకు కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్ అంటేనే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ మనకి ఫైనాన్స్ సెక్టర్. ఈ ఫైనాన్స్ సెక్టార్ అనేది ఫ్యూచర్లో ఇండియా బాగా గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కువగా బిజినెస్లు రావాలి. ఎక్కువగా బిజినెస్ రావాలి అని అంటే మన ఇండియాలో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వ్యక్తులే. కానీ వీళ్ళందరూ కూడా బిజినెస్లు పెట్టాలి అంటే గవర్నమెంట్ బాగా దాన్ని ఏమంటారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అవి ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. బట్ అలా డెవలప్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అందరికీ జాబులు రావు. అలా జాబులు రాన ప్రతి ఒక్కరు కూడా బిజినెస్సే చేస్తారు. వేరే ఆప్షన్ లేదు కదా, బతకటానికి తినడానికి ఏదో ఒకటి చేయాలి. సో అదేదో బిజినెస్ చేస్తారన్నమాట. ఆ బిజినెస్కి ఫైనాన్స్ ఎవరిస్తారు? ఈ ఫైనాన్స్ సెక్టర్ ఇస్తుంది. సో ఫైనల్గా దీంట్లో లోటుపాట్లు అన్నీ చాలా ఉంటాయి. బట్ నేను మీకు మంచి కంపెనీస్ ఏవైతే చెప్తున్నానో అవి టాప్ 5 బెస్ట్ కంపెనీస్. అది ఎక్కడో మీరు ఇంటర్నెట్లో చూసిన టాప్ 5 కంపెనీస్ కాదు. నేను చాలా వాటిని ఫండమెంటల్గా, టెక్నికల్గా ఫ్యూచర్లో ఒకవేళ ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది అనాలిసిస్ చేసి నేను మీకు చెప్తున్న కంపెనీస్. మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు లేదా రైట్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే క్రెడిట్ అయితే నేను తీసుకోను. అది ఆ కంపెనీ మీదే క్రెడిట్ ఇస్తాను. ఒకవేళ నేను చెప్పిన తర్వాత ఒకవేళ స్టాక్ కానీ బాగా పెరిగిందనుకోండి, ఆ క్రెడిట్ అంతా కూడా ఆ కంపెనీ బిజినెస్ మోడల్, ఫండమెంటల్స్ అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ సీఈఓదని చెప్తాను తప్ప నాది కాదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్టాక్ కూడా అప్ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఆర్ మీకు ఏదైనా డిమాట్ అకౌంట్ ఉంటే దాంట్లో వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడో ఏవేవో చెప్తున్నారని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేయకండి. మీకు ఏదో ఒక అకౌంట్ సరిపోతుంది. అదర్ మీకు అప్ స్టాక్ కానీ లేదా జీరోదా కానీ లేదా ఏంజల్ బ్రోకింగ్ కానీ ఏది ఉన్నా మీరు ఏదో ఒకటే వాడండి. అన్ని స్టాకులు ఒక దగ్గరే పెట్టండి. ఓకేనా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీ ఎత్తేస్తే ఇలాంటివి వద్దు. సో వాటి గురించి ఒక వీడియో చేస్తారులేండి. ఓకేనా? సో ఇక నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పిన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏవి బెస్ట్ కంపెనీస్, ఎప్పుడు ఏది ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మీరు చూసారా, మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా దేంట్లో ఎక్కువగా చేస్తారు, సెకండ్ దీంట్లో ఎక్కువగా చేస్తారు, థర్డ్ దీంట్లో చేస్తారు, అలా. సో అలా నేనైతే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు హీరో మోటోకాప్కి ఇవ్వండి. సో ఈ హీరో మోటోకాప్ అంటే మనకి హీరో బ్రాండ్ మీ అందరికీ తెలుసు. ఇది ఎక్కువగా 2 వీలర్ సేల్స్ బాగా చేస్తుంది. మీరు పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్లోకి వెళ్ళి పెట్టేదానికన్నా మీకు ఈ హీరో మోటోకాప్ ఏదైతే ఉందో చాలా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ హీరో మోటోకి ఇవ్వండి. తర్వాత ఏచర్ అనేది స్టాక్ స్ప్లిట్ అనేది అవుతుంది. సో ప్రైస్ అనేది అందుకే పెరుగుతుంది. యాక్చువల్గా నేను 16,000 రూపీస్ ఉన్నప్పుడు తీసుకుందాం అనుకున్నా, బట్ స్టాక్ స్ప్లిట్ అనేది అయ్యాక తీసుకుందాలే అని చెప్పేసి నేను ఆగాను. బట్ అది ఇప్పుడు 20,000 రూపీస్ దగ్గరికి ఉంది. ఆలోచించండి, 4,000 రూపీస్ నేను వదిలా ప్రాఫిట్ని, 4,000 రూపీస్ నేను బుక్ చేసుకోవడంలో వెనకబడ్డానని అర్థం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏచర్ మోటార్స్. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఆటో, నెక్స్ట్ టీవీఎస్. సో లాస్ట్లో బాష్కి ఇవ్వండి. బట్ నేనైతే మాత్రం బజాజ్లో కానీ, ఏచర్లో కానీ, హీరోలో కానీ ఈ మూడిటిలోనే పెడతాను. అండ్ మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియో బట్టి, మీ దగ్గర ఉన్న ఫండ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపెనీస్ని. ఓకే, ఈ 5 వాటిల్ నన్ను అడిగితే నేను ఈ 5 కంపెనీస్నే చెప్తా. మిగతా వేటి గురించి మీరు మార్కెట్లో చూడొద్దు. ఇవి 5 కంపెనీస్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ మనకి బ్యాంకింగ్ సెక్టార్. బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఏంటి బెస్ట్ అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్డిఎఫ్సికే ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేసినంతగా మనకి ఫ్యూచర్లో మిగతా ఏ బ్యాంకు పర్ఫామ్ చేయదు. దాని స్టాక్ ప్రైస్ మీరు చూడకండి, దాని ఫండమెంటల్ అనాలిసిస్ చూడండి, దాని యొక్క కస్టమర్ బేస్ చూడండి. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జీరోదా, లైక్ అప్ స్టాక్ మనం రెగ్యులర్గా చూస్తున్నదే కదా, వీళ్ళందరి యొక్క ట్రాన్సాక్షన్స్ దేని ద్వారా జరుగుతున్నాయో తెలుసా? హెచ్డిఎఫ్సి ద్వారా జరుగుతున్నాయి. అర్థమైందా మీకు? ఏ ఎస్బీఐకి వెళ్ళట్లేదు వాళ్ళు, హెచ్డిఎఫ్సి. సో దిస్ ఈజ్ ద నెంబర్ 1 స్టాక్ ఇన్ ఇండియా అనే చెప్తాను నేను. సెకండ్, మనకు కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చి ఫ్యూచర్లో కొంచెం మంచి రిటర్న్ వచ్చేది ఏమైనా ఉందంటే అది ఎస్బీఐ స్టాకే. తక్కువ రేట్లో దొరుకుతుంది. ఫ్యూచర్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక 400-450 రూపీస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ మీరు ఇంకా డ్రాస్టిక్గా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ పర్ఫామ్ చేసినంతగా ఎస్బీఐ పర్ఫామ్ చెయ్యదు. బట్ ఇప్పుడు కొనుక్కుంటేనే ఎస్బీఐ కొనుక్కోవాలి తప్ప ఫ్యూచర్లో కొనుక్కున్న పెద్ద ఉపయోగం ఉండదు. అర్థమైందా మీకు? సో ఈ టైంలోనే మనం కొనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ని తీసుకోండి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ని కూడా వదలొద్దు. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చాలా మంచి కంపెనీ. నెక్స్ట్ ఇదే కాకుండా కోటక్ మహీంద్ర బ్యాంక్. దీనికి నేను ఏంటి అంటే డైనమా పెట్టాలా వద్దా అని ఆలోచించినప్పుడు సరేలే పెడదామని చెప్పి నేను పెట్టాను. బట్ నేనైతే టాప్ 4 కంపెనీస్నే అందులో ప్రిఫర్ చేస్తాను. మిగతా ఏ కంపెనీలోని నేను ఇన్వెస్ట్ చేయను, ఏ బ్యాంక్ షేర్లో కూడా నేను ఇన్వెస్ట్ చేయను. గాట్ మై పాయింట్. సో నేనేదైతే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటానో అవే మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్రాంప్టన్.
ఇందాక నేను చెప్పానే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. క్రాంప్టన్ ఒకటి, ఏది చెప్పండి? గేజర్స్ ఎక్కువగా చూస్తుంటారు, ఫ్యాన్స్ ఎక్కువగా చూస్తుంటారు, లైట్స్ ఎక్కువగా చూస్తుంటారు. సో ఇవన్నీ కూడా క్రాంప్టన్, ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ షేర్ ప్రైస్ని కూడా మీరు రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వర్ల్పూల్, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ తయారు చేస్తుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో సింఫనీ చెప్పండి, ఎయిర్ కూలర్. నెక్స్ట్ వోల్టాస్, ఎయిర్ కండిషనర్స్. బజాజ్ ఎలక్ట్రికల్స్, మిక్సీస్, గ్రైండర్స్, ఫ్యాన్స్, అది ఇదే ఉండదు, మొత్తం అన్నీ కూడా తయారు చేస్తుంది బజాజ్. వీటిల్లో కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో కూడా నేను ఏమైనా సజెస్ట్ చేయాలి అని అంటే మాత్రం నేనైతే క్రాంప్టన్ని సజెస్ట్ చేస్తాను, అండ్ వర్ల్పూల్ కూడా సజెస్ట్ చేస్తాను, అండ్ ఫైనల్గా సింఫనీని కూడా సజెస్ట్ చేస్తాను. కొంచెం ఇవి ఏంటి అంటే కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఈ 5 వీటిల్లో మీరు 5 పెట్టుకున్నా చాలా మంచిది, మీ దగ్గర అంత మనీ ఉంటే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫైనాన్స్ సెక్టర్. ఫైనాన్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టర్కి ఫైనాన్స్ సెక్టర్కి చాలా మందికి తేడా తెలియదు. బ్యాంకింగ్ ఏంటి అంటే కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ కొంత తీసుకుంటుంది, అండ్ తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి కూడా తీసుకుంటుంది అనుకోండి. బట్ ఎక్కువగా కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని అండ్ ఆ మనీని రొటేట్ చేస్తుంది. ఎవరైతే లోన్స్ అవి కావాలనుకుంటారో వాళ్ళ లోన్స్ తీసుకుంటారు. ఇలా కాకుండా ఫైనాన్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదర్ ఆర్బీఐ దగ్గర నుంచి కొంత అయితే తీసుకుంటారు ఆ రెపో రేట్ బట్టి, అండ్ ఆర్బీఐ వాళ్ళకి చాలా తక్కువ రేట్కే ఇంట్రెస్ట్ ఇస్తుంది, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. మనకి బ్యాంకింగ్లో దొరికేదానికన్నా ఫైనాన్స్ సెక్టర్లో కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఇవి ఏవేవైతే చూస్తున్నారో అవి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి డబ్బులు కావాలి, కొంత వాళ్ళు పెడతారు, ఇంకా డబ్బులు కావాలి, స్టాక్ మార్కెట్లోకి వచ్చి వాళ్ళు ఐపీఓ ద్వారా మనీ రేస్ చేస్తారు. అర్థమైందా? ఇంకా మనీ సరిపోకపోతే ఎఫ్పీఓ ద్వారా, లైక్ ఎస్ బ్యాంక్ చేస్తుంది కదా, అలా చేస్తారనమాట. సో ఇలా చేసి మొత్తానికి డబ్బులు అయితే కలెక్ట్ చేసి ఒక్కొక్కరికి మనకి ఫైనాన్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. అది ఆటోస్కి కావచ్చు, లేదంటే లారీస్కి కావచ్చు, లేదంటే నా బిజినెస్కే కావచ్చు. ఫైనాన్స్ దగ్గరైనా నేను తీసుకోవచ్చు, ఫైనాన్సర్ దగ్గర, లేదా బ్యాంక్ దగ్గరైనా నేను అప్పు తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటారు అనేది నా ఇష్టం. అయితే వీళ్ళేంటి అంటే కొంచెం రిస్క్, కానీ రిటర్న్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. మిగతా బ్యాంకింగ్ సెక్టర్స్తో కంపేర్ చేయండి, వీటి యొక్క ప్రైసింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న స్టాకుల్లో ది బెస్ట్ స్టాకు ఎస్బీఐ కార్డ్స్. నేను కూడా ఐపీఓలో పార్టిసిపేట్ చేసి మరీ తీసుకున్నాను. ఈవెన్ 495 రూపాయలకి వెళ్ళినప్పుడు కూడా నేను అమ్మలేదు. దాని మీద నాకు అంత నమ్మకం ఉంది. ఎస్బీఐ కార్డ్స్ ఫ్యూచర్లో కార్డుల వాడకం బాగా పెరుగుతుంది. సో ఇక చెప్తున్నాను కదా, చాలా చాలా మంచి స్టాకు ఎస్బీఐ కార్డ్స్ని అస్సలు వదలద్దు. సెకండ్, మీరు ముత్తూట్ ఫైనాన్స్కి ఇవ్వండి. ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఎప్పుడు బాగుపడుతుంది, అందులో పెట్టే వాళ్ళే చాలా లాస్ అయిపోతారు. బట్ ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది. ఓకే, సో ఏమైనా పెద్ద పెద్ద ఫ్రాడ్స్ జరిగితే తప్ప. నెక్స్ట్ మనకి వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ అదంతా కూడా నాకైతే నచ్చింది, అందుకని ముత్తూట్ ఫైనాన్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యూచర్లో మనకి ఇన్సూరెన్స్ల యొక్క ఇదేంటి అనేది మన ఇండియన్స్కి అర్థమవుతుంది. ఫ్యూచర్లో మన ఇండియన్స్ ఎలా ఉంటారంటే అవసరం లేనివన్నీ ప్రైమరీగా తీసుకుంటాం, కానీ అసలు మనిషికి కావాల్సిందే ఇన్సూరెన్స్, అది మాత్రమే మనం లాస్ట్లో పెడతాం. కొంతమంది అయితే అసలు పెట్టను కూడా బెటర్. బట్ అదే మీరు యూఎస్లో కానీ చూసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు లేరంటే ఆలోచించండి. అంటే మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది కొంచెం బాగా డెవలప్ అవుతుంది. జనానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల నమ్మకాలు పోతాయి. అలాంటప్పుడు ఏంటి అంటే ఇన్సూరెన్స్లు చేస్తారు. మరి ఇన్సూరెన్స్లు చేయించేటప్పుడు కేవలం రెండే ఉన్నాయి బెస్ట్ కంపెనీస్, చెప్పండి. ఒకటి ఎల్ఐసిని దాటుకొని ఎవరైనా రావాలి, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఎల్ఐసిని దాటుకొనే రావాలి. మరి ఎల్ఐసి ఉందా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కానీ ఎల్ఐసి లేదు. ఎల్ఐసి వస్తుంది ఐపీఓలోకి. సో అప్పుడు పార్టిసిపేట్ చేద్దాం, దాంట్లో కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. మరి మిగతావి ఏమైనా ఉన్నాయంటే నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఇదైతే మాత్రం నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. ఫ్యూచర్లో దీనికే లైఫ్ ఉందని అనుకుంటున్నాను హెచ్డిఎఫ్సికి, ఏమో మరి ఉన్నదో లేదనేది ఫ్యూచర్ చెప్తుంది. నెక్స్ట్ మనకి చోళమండల్ ఫైనాన్స్. ఎక్కువగా వీళ్ళు చెన్నైలోనే బాగా బిజినెస్ చేస్తారు. ఓకే, సో చోళమండల్ ఫైనాన్స్ మనకి ఇన్సూరెన్స్లు కూడా ఈ మధ్య బాగా చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా మంచి కంపెనీ, హ్యాపీగా దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఏ రేంజ్లో పర్ఫామ్ చేసాయో. సో ఇంత అవుట్ రేటెడ్ పర్ఫార్మెన్స్కి కంప్లీట్గా బజాజ్ ఫ్యామిలీయే కారణం అని చెప్పొచ్చు, వాళ్ళ బిజినెస్ మోడలే కారణం అని చెప్పొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? యాక్చువల్గా నేను మీకు రిమోట్ అమ్ముతున్నా, నేను సెల్లార్ని. మీకేమో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక బిజినెస్ మోడల్ చిన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఈ రిమోట్ కొనాలనుకుంటున్నారు. ఈ రిమోట్ మీ దగ్గర కొనాలి అంటే 15,000 రూపాయలు ఉండాలి. 15,000 రూపాయలు మీకు వచ్చే 20,000 రూపాయల శాలరీతో సమస్య లేదు, కొనలేరు. అప్పుడు నా దగ్గరికి బజాజ్ వచ్చారు. బజాజ్ వచ్చి వెంటనే నా దగ్గర ఏమన్నారంటే నీకు ఇప్పుడు ఈ ఎయిర్ కండిషనర్ యొక్క రిమోట్ ఎంత పడుతుంది అని అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 10,000 పడుతుంది, నేను అన్నీ చూసుకొని 15,000 రూపీస్ కస్టమర్కి ఇస్తున్నాను అని అంటే నువ్వు ఒక పని చేయి, నాకు 3 రూపీస్కి ఇంట్రెస్ట్ పే చేయి.
నేను కస్టమర్కి నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి అరేస్తాను. సో ఫైనల్గా కస్టమర్ ఉచ్చికి చిక్కుకుంటాడు. నువ్వు ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఏమవుతుందంటే కొనుగోలు శక్తి పెరిగిపోతుంది. నెలకి 20,000 రూపాయలు వస్తే ఈ రిమోట్ కొంటారో లేదో నాకు తెలియదు, బట్ ఎప్పుడైతే ఈ నో కాస్ట్ ఈఎంఐ వచ్చిందో మీకు నెలకి 15,000 రూపాయలు వచ్చినా రిమోట్ కొనడానికి శక్తి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ మహా అయితే 2,000 రూపీస్ 1,500 రూపీస్ పడిద్ది. నాకేం పెద్ద ఫరక్ పడదు. ఎలా ఉంది ఐడియా? అది బజాజ్ ఫిన్సర్వ్ యొక్క మైండ్ గేమ్ అనమాట. ఇప్పుడు దీన్నే ఇంకొకరు ఫాలో అవుతున్నారు. ఎవరో చెప్పండి, చెప్పాలి. ఈ కంపెనీస్లోనే ఉంది అది. ఎస్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వాళ్ళు కూడా మనకి ఫ్యూచర్లో రాబోతున్నారు. వస్తే దాన్ని కూడా కొనేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ అలా మనకి ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇవి చాలా మంచి కంపెనీస్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ, ఇవన్నీ చాలా హ్యూజ్ ప్రైసెస్ అయితే ఉంటాయి. ఈ ప్రైసెస్కి కొనొచ్చా లేదా అని మీకు భయంగా ఉంటుంది. ఎందుకంటే చాలా హ్యూజ్ ప్రైసెస్ అనమాట. అక్కడ నాకు తెలిసి ఐటీసీ ఒక్కటే కొంచెం తక్కువ ఉంటుంది, బజాజ్ కన్స్యూమర్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇంకా నేను చెప్పలేని కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా మీకు పెద్దగా ఒదిగేది ఏమి ఉండదు అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారంటే హిందుస్థాన్ యూనిలీవర్కి ఇవ్వండి. ఆల్మోస్ట్ టాప్ పర్ఫార్మెన్స్ అసలు మనకి హిందుస్థాన్ యూనిలీవర్. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని హిందుస్థాన్ యూనిలీవర్వే. అదే కాకుండా మనకి ఐటీసీ ఇంకా తిరిగే లేదు. ఐటీసీ స్టాక్ను కొనుక్కోండి, చాలా మంచి కంపెనీ. అండ్ ఇది మనకి ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉన్న కంపెనీ అనే చెప్తాను. అండ్ నా విజన్తో అయితే మాత్రం ఐటీసీ అయితే చాలా మంచి కంపెనీ, తక్కువ రేటుకి వస్తున్న ఎఫ్ఎంసీజీ సెక్టర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి బ్రిటానియా ఉంది. బ్రిటానియా కూడా అవుట్ రేటెడ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. మ్యాక్సిమం మనం చూసే తినే బిస్కెట్స్, ఓట్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఏది వదల బ్రిటానియా మ్యాక్సిమం ఆక్యుపై చేసింది మార్కెట్ని. సో మీరు చూసే ఉంటారు బ్రిటానియాని. ఓకే, సో నెక్స్ట్ డాబర్, ఇప్పుడు ఇంకా పుంజుకుంటుంది బ్రిటానియా. ఓకే, నెక్స్ట్ మనకి డాబర్ తెలుసు కదా మీ అందరికీ. ఇవి రోజు రెగ్యులర్గా మనం చూసేవి. ఇంతవరకు మనం ఏం చేసాం, వీటిని వాడాం, వాళ్ళకి డబ్బులు కట్టాం. కానీ ఇప్పుడు వీటిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాటిలో డబ్బులు తీసుకుంటున్నాం. అర్థమైందా? దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టర్ ఇన్ తెలుగు ట్రేడర్. నెక్స్ట్ నుంచి మీకు ఏదైనా కనబడితే అది స్టాక్ మార్కెట్లో ఉందా లేదా అన్నంత ఆతృత మీకు ఉండాలి చూసేటప్పుడు. ఓకే, నేనే ఇంత ఇంప్రెస్ అయిపోయి ఈ ప్రోడక్ట్ కొన్నాను అంటే ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది. అది కూడా ఒక విజనే నాన్న, అది కూడా ఒక విజనే. చూసిన తర్వాత ఓకే, ఐటీసీ బుక్స్ ఉన్నాయి, క్లాస్మేట్ బుక్స్ ఐటీసీ కదా. సో మరి అది వెంటనే చూసి రోజు నోట్బుక్ మీద రాస్తున్నాను కానీ ఒక్కసారి కూడా నాకు ఈ షేర్ ప్రైస్ చూడాలనిపించలేదా అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు పాత రోజుల్లో ఒక 10 years కానీ మీరు చూసిన ఆ బ్రాండ్ నేము ఇప్పుడు చెక్ చేయండి ఎంత ఉంటుందో. లేదా మీ ఇంట్లో ఉండే బ్రాండ్ నేమ్స్ ఒకసారి చెక్ చేయండి. అబౌట్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు, పిడియాష్యూర్. దాని షేర్ ప్రైస్ ఒకసారి చూడండి ఎంత ఉంటుందో. అలా ఉంటుంది. మన పిల్లలు తాగే పాలు మీద అంత రెవెన్యూ వస్తుందా అని అప్పుడు తెలుస్తుంది మీకు. సో స్టాక్ మార్కెట్స్ని ఈ చిల్లర లైక్ ఏమంటారు కంపెనీస్ మీద పెట్టి గలీజ్ చేసేస్తున్నారు చాలామంది. అలా ఏమొద్దు, మంచి షేర్స్ కొనండి, మంచి లైఫ్ ఉంటుంది. అండ్ మీరు బ్యాంక్లో పెట్టేటప్పుడు ఎంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలనుకుంటున్నారో ఇందులో పెట్టేటప్పుడు కూడా మీకు అంతే సేఫ్టీ సెక్యూరిటీ కావాలంటే ఇలాంటి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి బజాజ్ కన్స్యూమర్స్, ఇది కూడా బాగుంటుంది, ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏం కావాలి అనుకుంటే అందులోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు టాప్ 1లో పెట్టుకుంటారా, టాప్ 2లో పెట్టుకుంటారా, టాప్ 3లో పెట్టుకుంటారా, లేకపోతే ఒక్కొక్క సెక్టార్లో మీకు ఎంతెంత పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ మొత్తం వాచ్ లిస్ట్ ఎన్ని వచ్చినాయి, 5 వాచ్ లిస్ట్స్ వస్తాయి. సో 5 వాచ్ లిస్ట్లో ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి. మొత్తం కంప్లీట్గా ఇప్పుడు నిఫ్టీ 50 ఎలా ఉందో అలా ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టర్ 25. ఓకే, సో లైక్ మీ పేరు ఏదైతే ఉందో దిలీప్ 25 అని పెట్టి నేను పెట్టుకుంటాను. ఓకేనా. సో నెక్స్ట్ మంత్లో ఇంకొన్ని స్టాక్స్ అయితే చెప్తాను. అండ్ చాలా స్టాక్స్ అయితే ఇందులో వదిలేసాను. కెమికల్స్ వదిలేసాను, నెక్స్ట్ ఫార్మా వదిలేసాను. ఇవేంటో తెలుసా, ఇవన్నీ ఏంటంటే తాత్కాలికం అనమాట. లేదా 1 year లేదా 3 years, మహా అయితే 3 years ఉంటాయి అంతే. ఆ తర్వాత మళ్ళీ చాలా డ్రాస్టిక్గా పడతాయి ఫార్మా సెక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి నేనైతే దాంట్లో ఇన్వెస్ట్ చేయను. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు ఇవి కంపెనీస్. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే అప్ స్టాక్ కానీ ఏంజెల్ బ్రోకింగ్ కానీ ఏవైనా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వాచ్ లిస్ట్ క్రియేట్ చేయండి. వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసు కదా. ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఆటో ఇండస్ట్రీ, ఆటోమొబైల్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేయండి. తర్వాత బ్యాంకింగ్ చెప్పాం, క్రియేట్ చేయండి. తర్వాత మనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చెప్పాం, తర్వాత ఫైనాన్స్ సెక్టర్ చెప్పాం, ఆ తర్వాత మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా చెప్పాం. సో ఈ 5 సెక్టర్స్కి 5 వాచ్ లిస్టు, 5 అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టండి. సో క్రియేట్ చేసుకుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి, నేను వెరీ సూన్ ఎస్ఐపి ఎలా చేయాలనేది ఇన్ డెప్త్ అనాలిసిస్ చెప్తాను. ఓకే, ఎస్ఐపి అంటే ఎంత ప్లెడ్ చేస్తున్నారు, అంటే ఎంత పెడదాం అనుకుంటున్నారు అనేది జస్ట్ నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ నేమ్, మీ యొక్క ఎస్ఐపి ఎంత,
అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఎస్ఐపి ఎలా చేయాలి మీకు అనుగుణంగా అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ప్రాఫిటబుల్ షేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బజాజ్ ఫైనాన్స్లో మీకు పెట్టమన్నాను, బజాజ్ ఫైనాన్స్లో మీరు పెట్టారు, బట్ అది ఒక 2 years తర్వాతనో 3 years తర్వాతనో మీకు మంచి రిటర్న్స్ ఇవ్వటం అంటే ఎంతో తెలుసా? 18% to 20%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని మీద ఒక 1 lakh పెట్టారు, 1 lakh పెట్టిన తర్వాత 1 lakhకి 20% రిటర్న్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. మీకు ఎంత పెట్టారు? 1 lakh పెట్టారు కదా, 1 lakhని తీసేయండి, 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా? అప్పుడు ఎన్ని షేర్స్ అయితే 20,000 రూపీస్కి వస్తాయో అన్ని షేర్స్ అందులో వదిలేయండి. సో ఆ ప్రాఫిటే ఇంకో ప్రాఫిట్ని సంపాదిస్తుంది. సో ఆ ప్రాఫిటబుల్ షేర్స్ కాన్సెప్ట్ గురించి నేను మన లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. సో అలా ప్రాఫిటబుల్ షేర్స్ అయితే ఎప్పుడైతే చేస్తారో ఈ 25 కంపెనీస్ నాకు తెలిసినంత వరకు చాలా మంచి కంపెనీస్, అండ్ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం లాసెస్ అయితే రావు. బట్ మీరు ఏదైతే హ్యూజ్ ప్రాఫిట్స్ చూడాలనుకుంటున్నారో అలాంటప్పుడు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు చాలా భయం వేస్తుంది. సో అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే హ్యూజ్ ప్రాఫిట్స్ రావు. మీకు ప్రాఫిట్సే రావాలా లేదా ప్రాఫిట్స్ రెండు కావాలా? సో మీకు కేవలం ప్రాఫిట్స్ కావాలి అనుకున్నట్టయితే మనం ఎంత అదృష్టవంతులు అంటే కరెక్ట్గా ఈ టైంలోనే మార్కెట్స్ పడ్డాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క మార్కెట్ 3 years 4 years బ్యాక్ వెళ్ళాయి. అంటే ఆలోచించండి, మంచి అడ్వాంటేజ్ మనకు వచ్చిందని అర్థం. ఓకేనా? సో ఇలా ప్రాఫిటబుల్ షేర్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే మీకు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, లైక్ ప్రైస్ ట్రాకర్ యాప్స్ లాంటివి ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ యాప్స్ అవి వాడండి. వాడేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ యాప్స్ యొక్క పర్ఫెక్ట్ ప్రైస్ అనేది ఆ యాప్ ఏం చేస్తుంది అంటే కరెక్ట్గా ప్రైస్ రాగానే మీకు అలర్ట్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా ఐటీసీ షేర్ ఎంతకు వస్తుంది, ఇప్పుడు బై చేసుకోండి. సో ఎక్కడికి వస్తే బై చేయాలి అనేది కూడా మీకు తెలియాలి. సో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ అంతా ఒకటే అయితే మొత్తం లెంగ్త్ అండ్ తర్వాత చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని చెప్పడం లేదు. నెక్స్ట్ 14 months. ఓకే, సో 14 months అయిన తర్వాత మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినర్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ 2 lakhs 3 lakhs పెట్టారనుకోండి, 2 lakhs 3 lakhs ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ప్రాఫిట్ ఒక 1 lakh వచ్చింది అనుకోండి. ఒకవేళ 14 monthsలో మనకు ఒక 1,50,000 దాటింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటి అంటే ట్యాక్సెస్ స్లాబ్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే 1,50,000 దాటింది అనుకోండి, సో ఫస్ట్ 1,50,000కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఆ తర్వాత మనం గెయిన్ చేసే క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి మనం 10% ట్యాక్స్ అయితే పే చేయాల్సిందే. అయితే ఆ ట్యాక్సెస్ని మనం తగ్గించుకోవడం కోసం మనం ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,50,000 వచ్చింది అనుకోండి, 1 year అయిన తర్వాత వెంటనే ఆ షేర్స్ని అమ్మేస్తాను. నా క్యాపిటల్ గెయిన్ ఎంత? 1,50,000. 1,50,000కి నేను ఏమైనా ట్యాక్స్ కట్టాలా? కట్టాల్సిన అవసరం లేదు. సో కట్టేయండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఒకవేళ 2,50,000 వచ్చింది అనుకోండి, ₹1,00,000 ట్యాక్స్ కట్టాలి, 10%, అంటే ₹10,000 కట్టేయండి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? సో అమ్మేశారు, వెంటనే కొనేయండి. మహా అయితే ఒక్కొక్క షేరు ఇప్పుడు మనం ఏదైతే మనం అమ్ముతున్నామో అవి మహా అయితే ఒక 200 లేకపోతే 300 పెరుగుతాయి. కొని వెంటనే అమ్మేసిన వెంటనే కొంటే మహా అయితే 200 300 పెరుగుతాయి, అంతకంటే పెరగదు కదా. కానీ మనం కట్టే ఏదైతే ట్యాక్స్ ఉందో అది మనకు సేవ్ అవుతుంది కదా, అది ఆలోచించండి. 10 years అంటే 10 years వదిలేయకూడదు, 20 years అంటే 20 years వదిలేయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా? అన్న ఏంటన్న ఇంత పెద్ద పెద్ద ప్రైసెస్ ఉన్నాయి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను చెప్పేది ఒక్కటే మిత్రమా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షర్ట్ని ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే నేను బ్రాండెడ్ షర్ట్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మన్నిక రావాలి, నెక్స్ట్ ఇది రఫ్ అండ్ టఫ్గా వాడాలి, నెక్స్ట్ చూడడానికి కూడా కొంచెం డీసెంట్ అండ్ డిగ్నిటీగా ఉండాలి అనుకునేటప్పుడు నేను ఒక 2,000 3,000 పెట్టి ఈ షర్ట్ కొంటాను. అలా కాకుండా మనకి రోడ్డు మీద 200కి 300కి కూడా షర్ట్ దొరుకుతుందా దొరకదా? మరి అది ఎప్పుడు తీసుకుంటాం అంటే జస్ట్ ఒక పార్టీకి వెళ్ళాలి, ఉన్న షర్ట్స్ ఏమి నాకు అంతగా నచ్చలేదు, ఇప్పుడు నా దగ్గర 2,000 3,000 పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అనుకునేటప్పుడు అక్కడికి వెళ్తాం. సో అదేమి చీప్ అని కాదు, బట్ స్టాక్లో నేను చీప్గా పరిగణిస్తాను. అయితే మీరు ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మీరు ఇవి సెలెక్ట్ చేసుకుంటారు, అవి సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ కాలం వాడాలని నేను అనుకుంటున్నాను, మీరు చెప్పండి ఏం చేస్తారు? లేదన్న 200లో 300లో మంచి స్టాకే చెప్పండి అని అంటే చెప్తాను నేను. బట్ అది నీటిలో ముంచితే కలర్ ఎలా వదిలేస్తుందో, ఒక పెద్ద హ్యూజ్ QIB వచ్చారనుకోండి, లైక్ ఏమంటారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే సెల్ చేసినా విపరీతంగా పడిపోతాయి స్టాక్స్. సింపుల్, కలర్ వదిలేసినట్టుగా మన మొత్తం క్యాపిటల్ వదిలేయాలి. అర్థమైందా? అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఆ ట్రాప్స్లోకి మీరు వెళ్ళకూడదు. యూ ఆర్ అన్ ఎక్స్ట్రీమ్ ఇన్వెస్టర్, అంటే ఇన్వెస్టర్గానే ఉండాలి. నా ప్రాఫిట్స్ చూస్తే మీరు లైఫ్లో ఇన్వెస్ట్ చెయ్యరు, ట్రేడింగే చేస్తానంటారు, ట్రేడింగ్ అసిస్టెన్స్ కావాలంటారు. పర్ డే 10,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ దాకా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు పర్ మంత్ నాకు 1 lakh to 2 lakh రూపీస్ అయితే నాకు వస్తుంది.
సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత, ఇప్పుడు వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఒక 40,000 to 50,000 దాకా రావచ్చు. ఒక 1 year 2 years 3 years తర్వాత మీకు 40,000 to 50,000 రూపీస్ రావచ్చు. కానీ నేను ఒక 4 to 5 daysలో సంపాదిస్తున్నాను. బట్ నాకు లాస్ వచ్చినా అంతే లాస్ అయిపోద్ది, అంతే కదా. సో ఇలాంటివి చాలా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ₹1,00,00,000 సంపాదించాను, 10 లక్షలు సంపాదించాను, మీ ఆశను పెంచి వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటి ట్రాప్స్కి చెక్కకండి. వన్స్ మీరు ఒకటి నమ్మారు అని అంటే దాన్నే పట్టుకొని ఉండండి, ఓకేనా. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, ఇప్పుడు నేను ఏ స్టాక్స్ అయితే చెప్పానో ఈ స్టాక్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఫైనాన్షియల్ అడ్వైజర్కి మీరు మహా అయితే ఒక 4,000 to 5,000 రూపీస్ ఇస్తే చాలు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని చెప్పి టైప్ చేయండి. బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది అడగండి, అంతే. ఇంకా నేను ఇందులో చెప్పలేము చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ మంత్లో అయితే చెప్తాను, ఓకేనా. సో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది అడగండి, ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి, ఓకే. సో నేను చెప్పేది ఏదైతే ఉందో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇవి పెరిగే అవకాశం ఉంది అనేది మాత్రమే. సో పర్ఫెక్ట్గా ఇవి పెరిగిపోతాయి అనేది రూల్ లేదు. స్టాక్ మార్కెట్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి అండ్ మీకు అది తెలియకుండా ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ లెర్న్ చేయండి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి. ఏ స్టాకు పెరుగుతుంది, ఏ స్టాకు పడుతుంది అనేది తెలుసుకోండి. ఆ తర్వాతే మీరు స్టాక్ మార్కెట్లో లీడ్ చేయగలరు. లేదు అంటే ఫాల్ ఆన్ అంటే ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పే దాంట్లో పెట్టాలి అండ్ అది కూడా వాళ్ళకు ప్రాఫిటబుల్ తప్ప మీకైతే ప్రాఫిటబుల్ కాదు, ఓకేనా. సో ఇది స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అస్సలు ఈజీ కాదు. చాలామంది ఈజీ మనీ అనుకుంటున్నారు, బట్ ఇది ఈజీ మనీ కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ లైక్సే నాకు ఇంకా బూస్ట్ని అయితే ఇస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఎస్ఐపి గురించి అయితే తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో సహా. అయితే ఇక్కడ మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే మిత్రమా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే రికమెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.